అమర్పేట నియోజకవర్గం పరిధిలోని బతుకమ్మ కుంటను కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. మహిళలు బతుకమ్మ ఆడుకునేలా పునరుద్ధరించాలని కాంగ్రెస్ సీనియర్ నేత నాయకులు వి హనుమంతరావు కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే 5 ఎకరాల ఉన్న బతుకమ్మ కుంట ఆక్రమణలకు గురై 2 ఎకరాలు మిగిలిందని చెప్పారు. కబ్జాకు గురైన బతుకమ్మ కుంటను పరిరక్షించాలని కోరారు. ఇప్పుడు రంగనాథ్ గారు వచ్చిండ్రు, ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ దాని మీద ఆయన మా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే ల్యాండ్ ఉన్నదో అది మొత్తం 5-6 ఎకరాలు ఉండే రాను అట్లీస్ట్ బతుకమ్మ ఆడేటందుకు చెరువులో నీళ్లు ఉండేటందుకు ట్రై చేయమంటున్నాం. తప్పుడు ఏదన్నా కూలగొట్టాలని మా ఉద్దేశం కాదు. ఎవరికన్నా ఎంకరేజ్మెంట్ అయితే వాళ్ళకు 2 బెడ్రూమ్ ఇప్పించడానికి కూడా నేను రెడీగా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి చెప్తా, అన్యాయం జరగకుండా. ఇక్కడ పెద్ద పెద్దోళ్ళు ఎవరు లేరు, అంత గరీబోళ్ళే ఉన్నారు. కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే గత ప్రభుత్వానికి చెప్పిన ముఖ్యమంత్రి గారు వచ్చారు, జ్యోతిరావు పూలేకి దండేశారు, అది చేస్తారు. అది కూడా మొహమ్మద్ ఆజం ఎక్సెస్ ల్యాండే, ఆయననే సరెండర్ చేసిండు. అది అయితే ఇది స్లమ్ ఏరియా, బడుగు బలైన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు ఉంటారు. కాబట్టి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి ఆయన పేరు మీద ఆడిటోరియం అని నేను అడిగాను. ముఖ్యమంత్రి గారు కూడా చేస్తా అని చెప్పారు.